వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన తోటి జాతి వ్యక్తి అయిన గుర్రాల రవీందర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అందుకుగాను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో సైదాపూర్ మండల కమిటీ ఆదివాసులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ చిరు సన్మానం చేయడం జరిగింది. జై ఆదివాసీ, కొనసాగిద్దాం కొమరంభీం పోరాటాలు, కొనసాగిద్దాం కొమరంభీం పోరాటాలు, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. హలో సరేనా, నేను డ్రైవర్ని మాట్లాడుతాను. ఓకే దగ్గరుండు. నేడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్ల గ్రామంలో మా ఆదివాసీ తోటితేగ జాతికి చెందిన ఇక్కడ మండల్ బాధ్యులు మరియు జిల్లా కమిటీ సభ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో నేడు ఈ జాతికి తుడుందెబ్బ నుంచి వెళ్ళి మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మహాసభలు నిర్వహించిన అనంతరం ఎన్నుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పూర్తి స్థాయిలో మరింత బాధ్యతలు నాపై పెంచుతూ మరి మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి పిలిచి నాకు సన్మానం చేసే విధానం చూసి నేను చాలా సంతోషపడతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 135వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కాందిమల సుధాకర్ రెడ్డి తనయుడు కాందిమల నిశ్చయ్ రెడ్డి 19వ పుట్టినరోజు సందర్భంగా ఆల్వాల్ పరిధి వెంకటాపురం లాస్ట్ బస్టాప్ దగ్గర ప్రజలకు మజ్జిగ, నిమ్మకాయ రసం, చెరుకు రసం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నేమా అశోక్ రెడ్డి, ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు వీనస్ మేరీ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్నం మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ఒకటి బండ్లు చేయాలి కొంచెం బండ్లు చేయాలి కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం సమీపంలోని మాతృశ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంభాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తొలిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని కంభాల శ్రీనివాసరావు ప్రారంభించారు. డ్రాలో గెలుపొందిన 500 మంది మహిళలకు ఉచితంగా పట్టు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. మన ధర్మంపై జరుగుతున్న దాడుల, అక్రమాలను చూసి సహించలేక మన దేశం యొక్క విశిష్టత, గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, మన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ప్రజల్లోకి రావడం జరిగిందన్నారు. ఆ బ్యాగ్లో ఉంది. చాలా సంతోషంగా ఉందా? ఒకలాగే వేసేలేదమ్మా చూపినట్టు. అదే అడిగాను, మీరు ఎలా నా చేరు పెళ్లి కట్టుకుంటావా? కంగ్రాచులేషన్స్ సార్. కుదిరిందా పెళ్లి? ఇంకా పెళ్ళే కుదరలేదు. పోండి, ఏదో సమాధానం బాగుంది. కంగ్రాచులేషన్స్. ఉంటావా? కంగ్రాచులేషన్స్. ఎండి ఒకసారి మీరు వెనకాలండి. ఎండి గుంటూరు నగరంలో శంకర్ విలాస్ పాత బ్రిడ్జి స్థానంలో నూతన ఆర్ఓబి నిర్మాణానికి అందరూ సహకరించాలి తప్ప ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ హితవు పలికారు. సోమవారం నగర కార్పొరేషన్ కార్యాలయంలో నూతన ఆర్ఓబి నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన యజమానులకు చెక్కులను పంపిణీ చేశారు. చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్, ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్ గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ,
ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా ఆఫీసులో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని సత్తకపల్లి మరియు మేడిపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు సోమవారం ప్రారంభించారు. బాబు మీరు ఇంకా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర టీడీపీ బీసీసెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషక్, పూతలపట్టు నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్, చిత్తూరు నియోజకవర్గ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి యువరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో కాలం వేచి ఉన్నటువంటి నిరుద్యోగులకి మెగా డిఎస్సి విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాం. గత జగన్మోహన్ రెడ్డి 8,000 ఉద్యోగాలు వేయడానికి అంపశోపాల పడి ముక్కుతూ మూలుగుతూ నోటిఫికేషన్ కూడా వేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో చెప్పిన విధంగా చెప్పినట్లు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణములు పంపిణీ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. తర్వాత ఒకసారి వినండమ్మా. కొత్తపేట నుంచి జి నిత్య తోము వరద్, రావులపాలెం నుంచి భక్తుల మనోజ్, పర్లపురాలు అఖిల. గౌరవ శాసనసభ్యులు వారికి అమూల్య చేతుల మీదుగా కిట్స్ అని పంపిణీ చేయబడుతుంది. ఆ చిన్నాడు తీసుకొచ్చి అక్కడ నేర్చుకోవాలని డిప్యూటీ సభ్యులు శ్రీ కుడుపూడి శ్రీనివాసరావు గారు, అలాగే పెద్దలు కుడుపూడి గుత్తుల ప్రతాపి రామారావు గారు, మన మండల తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తుల ప్రతాపి రామారావు గారు, అలాగే కలిసి వాళ్ళ గవర్నమెంట్ కౌంటర్ సెంటర్ పార్టీలో పెట్టుకోమని అనుకోవడం జరిగింది. ఇవన్నీ అన్నీ చెప్పి ఆలస్యం 5 గంట అనుకున్న షెడ్యూల్ 1 గంట లేట్గా ఉన్నాం. పిల్లలు ఇబ్బంది పడకుండా ఇక్కడ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు, తెలియజేశారు. అనుకున్న సేవా సంస్థ తరఫున భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వల్ల వారి స్వస్థలానికి తీసుకెళ్లాల్సిన మిమ్మల్ని కోరుకుంటూ ఈ పరికర పంపిణీ కార్యక్రమం తొందరగా పూర్తి చేద్దామని మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వివిధ ఉపకరణాలు
నేడు ఇక్కడ చేపట్టడం ఉచితంగా ఉన్న వారికి వివిధ రకాల ప్రత్యేక ప్రతిభావంతులుగా భగవంతుడు వారికి ఒక శక్తిని అందివ్వడం, వారి శక్తిని ఇంకా పెంపొందించుకోవడం కోసం ప్రభుత్వ పరంగా వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం నిజామాబాద్లో 30.250 కిలోల గంజాయి పట్టివేత. మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 30.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. సోమవారం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాదు కార్యాలయానికి నిన్న వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జి స్వప్న, అదేవిధంగా రామ్కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, మిగతా సిబ్బంది లోకల్లో గంజి ప్రాంతంలో ఆయుబ్ అనే వ్యక్తిని ఆయుబ్ అనే వ్యక్తిని సోదా చేయగా 250 గ్రాములు గాంజా లభించింది. అతన్ని విచారించగా తనకి నాందేడ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫారూక్ కురేష్ అనే వ్యక్తి ఈ గాంజానిచ్చి కారులో వెళ్తుందని చెప్పడం ద్వారా మా వాళ్ళు వెంబడించి ఆ కారుని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ కారుకి 2 ఎస్కార్ట్ వెహికల్స్ బైక్స్ కూడా 2 వ్యక్తులను కూడా వాళ్ళని కూడా ఆపివేసి తనిఖీ చేయడంతో కారులో 30 కేజీల గంజాని స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా నాందేడ్ చెందినటువంటి వ్యక్తులు. మొత్తం 30 కేజీలు, ఇవి 250 గ్రాములు, 30 కేజీలు 250 గ్రాములు సీజ్ చేసుకొని నాందేడ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ని చూసైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్. తమిళనాడులో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రపటానికి సూర్యాపేట జిల్లా మునగాల మండల కలకోవలో సంఘం నేతలతో కలిసి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి, మదన్మోహన్ రెడ్డి, గోగుల శేఖర్ రెడ్డి, మున్నా, మధు యాదవ్, విద్యార్థి సంఘం నాయకులు కొల్లూరి సాయి, వికాస్ సాయి, విక్రమ్, వినయ్, నాగవాణి, కావ్య, విన్నం, జ్వాల, వేగలం మహేశ్వరి, సాత్విక, సత్యనారాయణ, సక్కుబాయమ్మ, ఆదయ్య, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా వికలాంగుల సమాజానికి మరి ప్రత్యేకంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్టాలిన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో కూడా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికలాంగుల సంఘాల డిమాండ్ మేరకు వికలాంగుల న్యాయబద్ధమైనటువంటి అంశమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించి ఇవాళ తమిళనాడు శాసనసభలో మరి వికలాంగులకు కూడా పంచాయతీలో మున్సిపాలిటీలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలనే విధంగా చట్టం తీసుకొచ్చి వికలాంగులకు రిజర్వేషన్ కల్పించినటువంటి గౌరవ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఈరోజు తెలంగాణ వికలాంగుల సమాజం ఈరోజు మేము పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే ఇవ్వనటువంటి హామీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనటువంటి హామీలు కూడా ఇవాళ నెరవేర్చి స్టాలిన్ గారు వికలాంగులకు నిజంగా చెప్పాలంటే కూడా ఒక గర్వించదగ్గ నాయకుడు, ఈ దేశానికే ఒక దిక్సూచిలాగా ఇవాళ స్టాలిన్ గారు నిలిచారని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచిన నిర్ణయించే వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేస్తామని చెప్పారు.
ఇంత మటుకి నూతన పింఛన్ లేక మా వికలాంగులు అల్లాడిపోతున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి మా వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇవ్వకపోవడం వల్ల ఉచిత ప్రయాణం కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చట్లేదు. కానీ ఇవ్వనటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్టాలిన్ గారు డిఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ పెట్టకుండా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వంగా ఒక ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఇవాళ వికలాంగుల జాతి బిడ్డలకు ఒక గొప్ప దైవంగా మేము స్టాలిన్ గారిని భావిస్తున్నాం. స్టాలిన్ గారు మాకు దేవుడితో సమానం. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకే కాదు. బంగారుపాలెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పుదలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్నదానం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్పి జయచంద్ర నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పి ధరణి నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తల్లిదండ్రుల కోసమో, వారి కుటుంబ సభ్యుల కోసమో, వారి బంధువర్గం కోసమో కాకుండా సమస్త తెలుగు ప్రజానీకం యొక్క గౌరవం కోసం, సమస్త తెలుగు ప్రజానీకం యొక్క కష్టాలు తీర్చడం కోసం మున్సిపల్ అధికారులు టెండర్ లేకుండానే ప్రతిరోజు చిరు వ్యాపారులు చేసుకునే వారి నుంచి ఫీజు వసూలు చేస్తున్నారని కలెక్టర్ అభిలాష అభినవ్కు బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. సోమవారం బైన్సాలో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్కు బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేశ్వర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. బైన్సాలో ఏమున్నాయంటే ప్రతిరోజు చిరు వ్యాపారుల కోసం టోకన్ ద్వారా డబ్బులు వసూలు చేస్తారు. అవును మేడం, దాన్ని ఇంతవరకు మేడం యాక్షన్లో పెట్టింది లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఖానాపూర్ నిర్మల్ తీసుకుంటే యాక్షన్లో పెట్టిండ్రు. మేము మొన్న కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చినాం. అయితే కమిషనర్ గారు ఏమంటున్నారంటే ఆ పీరియడ్ అయిపోయింది, 10% పెంచి ఇవ్వమని చెప్పిండ్రు. మేము అనుకున్నాం వాళ్ళకి 10% పెంచి ఇవ్వకుండా డైలీకి 5,000 రూపాయలు కలెక్షన్ వస్తుంది, నెలకు 1,00,000 వస్తుంది. మెదక్ జిల్లా చిలిపిచెడు మండల రైతు వేదికలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ ఎంపీడీఓ ఆనంద్, ఏడీఏ పద్మ, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. దేశంలో దున్నేవాడికి భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటం మనది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని మన గత సంవత్సరంన్నర కాలంగా చెప్తూ ఉన్నాం, మీరు వింటూ ఉన్నారు. అయితే నిజంగా మీకు ఈరోజు అనిపిస్తుంది కదా ఇది ప్రజాపాలన అని. ఎందుకంటే మనం ఇంతకాలం మన సమస్యలకి రెవెన్యూ అధికారుల చుట్టూ ఎక్కే గడప దిగే గడపగా మనం ఎక్కి దిగి ఆ సమస్య పరిష్కారం కాక మనం నిజంగా అనుకున్నట్లయితే రెవెన్యూ అధికారులను చూస్తే ఒక రకంగా నాకు కూడా చాలా బాధగా అనిపించేది. ఎందుకంటే వెళ్ళటము ఎంఆర్ఓ గారికో ఆర్డీఓ గారికో ఒక ఆర్జీ పెట్టుకోవడం, ఆ సమస్య వారు తీర్చలేని విధంగా వారి పరిధిలో లేకపోవడం, దాంతో మనం ఏదో ఒకటి చెప్పి కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళామని చెప్పడం.
మాకు వీళ్ళు మా సమస్య పరిష్కారం చేయలేకపోయారు. ఇంత పెద్ద అధికారం అంతా వీళ్ళ దగ్గరే ఉంది. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళేదో నా ఎక్స్పర్ట్ వాళ్ళతో కుమ్మక్కయ్యారు, లంచం తీసుకున్నారు, ఇలాంటి మాటలు నేను కూడా చాలా విన్నాను. చేయాలంటే ఒక మంచి పద్ధతి తీసుకోవాలి వచ్చింది. సో ఎవరైనా సక్సెషన్ పౌతికి అప్లై చేస్తే, పట్టదారు మరణించినట్టయితే వాళ్ళ వారసులు పౌతికి అప్లై చేస్తే ఇమ్మీడియట్గా పౌతి చేయకుండా అప్లై ముగ్గురు చేస్తున్నారు అనుకోండి, ఆ ముగ్గురికి కూడా వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చి, అదేవిధంగా ఆ గ్రామంలో ఆ పట్ట ఎక్కడైతే ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఒక నోటీస్ పేస్ట్ చేసి ఆ విలేజ్ ఎల్డర్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకునే విలేజ్ ట్రావెల్ ఉంటుంది, అక్కడ కూడా నోటీస్ పేస్ట్ చేసి ఓ 7 రోజుల సమయం ఇచ్చి అబ్జెక్షన్ ఏమైనా ఉంటే కాన్ఫర్ చేసి, ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే ఒక హియరింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యంగా ఆ పట్ట అనేది కూడా విరాసత్ అనేది కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అది వేరే భూమి వేరే పర్సన్ పేరు మీద ఎక్కినే ఉన్నాయి, కబ్జాలు వేరే ఉన్నాము. అదే కొంతమంది రైతు ఒకడొకడ వచ్చి సేమ్ మన ఇందాక మాట్లాడిన సమస్య వచ్చి వాళ్ళు కూడా ప్రకటించారు. అర్థం ఏంటి? ఇది సమస్య అన్ని చోట్ల ఉంది కదా. భూమి ఉంటేనే ఒక హక్కు. ఇండియాలో భూమి అంటే ప్రాపర్టీ యాక్ట్గా ఉంది. ఇది మీకు ఒక రైట్ అండ్ ఇది ఒక యాసెట్. మీకు యాసెట్ ఎందుకు? భూమి ఉంటేనే మీరు వారసత్వంలో మీ నెక్స్ట్ జనరేషన్కి, మీ కొడుకు, మీ కూతురుకి, మీ కోడలికి ఇవ్వచ్చు. కొంతమంది రాంగ్గా డీటెయిల్స్ ఇటు మార్చుకోవడం అది కూడా జరిగింది. తర్వాత ఏమైంది? గత ప్రభుత్వం గన్ని యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఏం ఆలోచన ఏమంటే అన్ని పేపర్ మీద రాస్తే వేరే వాళ్ళు కూడా పేపర్ మీద పేరు చేంజ్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ చేస్తేనే అది స్థాయికంగా ఎప్పుడైనా ఫ్యూచర్గా కూడా ఉంటుంది, మంచిది. కానీ ఏమైంది అంటే ఆ యాక్ట్లో చాలా లోపం వచ్చింది. ఎందుకు లోపం వచ్చింది అంటే బాగా ఘనంగా డిస్కషన్ చేయలేకపోయారు, ఏదో కారణం కావచ్చు. కానీ యాక్ట్లో చాలా లోపం వచ్చింది. లోపం ఎట్లా వచ్చింది? ఏదో సమస్య పరిష్కారం చేయాలి అంటే అన్ని అప్లికేషన్స్ కలెక్టర్ దగ్గర పోతుంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఏప్రిల్ 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ పిలుపునిచ్చారు. ఆర్కేపురం డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో రజతోత్సవ సభ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. విజయవంతం కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన ఆశయాలను, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం, వరంగల్ సభను వరంగల్ సభను వరంగల్ సభను వరంగల్ సభను చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్. కేసీఆర్ గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం. 2001 ఏప్రిల్ 27 నాడు మన టీఆర్ఎస్ ప్రస్థానం స్టార్ట్ అయింది. రాష్ట్రం కోసం తల్లాడిన కేసీఆర్ గారు రాష్ట్ర సాధన తర్వాత, పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సంవత్సరాలు పాలన చేసి ప్రజలను జనరంజకంగా పాలిస్తున్న సమయంలో ప్రలోభ పెట్టి మన యొక్క ప్రజలను ఒక అమాయకపు దీంట్లోకి తీసుకెళ్ళి, ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఏదో చేస్తామని చెప్పి మైమర్బెట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ప్రభుత్వం దాని మన దీంట్లోకి వచ్చేసింది. ప్రభుత్వము
పాలనలోకి వచ్చింది. ప్రజలకు ఏం జరిగింది? ప్రజలకు ఏమీ జరగలేదనే విషయం అర్థమయ్యేసరికి సంవత్సరంన్నర పూర్తయింది. ఇప్పుడు రేపు జరగబోయే ఈ సభ ద్వారా మనం తెలియజేయాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనపడకుండా కనుమరుగు కావాలి. బీఆర్ఎస్ పార్టీతోటే ప్రజలకు జనరంజకమైన పాలన సాధ్యమని చెప్పి మన ప్రజలు, మన కార్యకర్తలు తెలియజేయాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 2001 నుంచి ప్రారంభమైన 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తులు వేస్తూ కేసీఆర్ గారు రాష్ట్ర సాధన చేసేటప్పుడు ఇదే జన సమీకరణలు చేసి ఇదే వరంగల్లో సింహగర్జన పెడితే అది దాదాపు లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలు రాష్ట్రం ఏర్పాటు దిశగా పయనించారు. ఆ రోజు మన ఈ కార్యకర్తలందరూ కూడా పాల్పంచుకొని మనం హైదరాబాద్ నుంచి గ్రాండ్ సక్సెస్ చేసినాం. మళ్ళీ అదేవిధంగా రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని 27వ తారీఖు నాడు ఆదివారము అంతే పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, సబితమ్మ గారి నాయకత్వము, మా ఆర్కేపురం డివిజన్ యొక్క నాయకత్వము బలంగా ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మనం ఆర్కేపురం డివిజన్ నుంచి కూడా మనము భారీ ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి ప్రార్థిస్తూ జై తెలంగాణ. శాసనసభ్యురాలు శ్రీమతి సబితాంద్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్లో పార్టీ శ్రేణులందరం కూడా వచ్చే ఆదివారం జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ సందర్భంగా మేము సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. మరి ఆ రోజు మహిళలు, వృద్ధులు, పిల్లలు, యువకులందరం కూడా గులాబీ సైనికులందరూ కూడా కలిసి సభను విజయవంతం చేయాలనే కృతనిశ్చయంతో ఈరోజు డివిజన్ పార్టీ ఆఫీస్లో ఇక్కడ సమావేశం జరుపుకున్నాం. మరి రజతోత్సవ సభ అనే మాటే కానీ ఈ 17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల దుర్మార్గ పాలనకు సభ విజయవంతమే తార్కాణం అని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాం. మరి గత 17 నెలలుగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న బాధ రాబోయే రోజులు ఎలా ఉంటాయో అనే ఒక బాధే వారికి తార్కాణంగా ఈ సభ విజయవంతం చేస్తామని మేమందరం కూడా ముక్తకంఠంతో. సిర్పూర్ మండలం రాగాపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల మనసులో ఎంతో బాధ ఉన్నా చెప్పలేక మూగబోయిన చిన్నారులు. మాకు కంటిలో నుంచి నీరు వస్తున్నాయి గాని మాట్లాడడానికి మాటలు రావడం లేదు. ఆదుకునే దిక్కు లేక మా గురించి ఆలోచించి మా యొక్క బాధను చూసి ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని, అధికారులు వెంటనే స్పందించాలని చిన్నారుల ఎదురుచూపు. ఇప్పుడు మంచిగా చేద్దామని ఇవి ఉన్నాయి కదా, మొత్తం తీసేసి ఇది వర్తిస్తే అది వర్తించారు. అది ఏంటంటే బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బడ్జెట్ వస్తే అది వస్తుంది. అది బడ్జెట్ వస్తుంది కదా, మనం తీసుకొచ్చి ఆధార్ కార్డ్స్ చేస్తారా? వీరొకటి ఇవ్వండి. ప్లస్ పిల్లలది మన తల్లికి డెత్ సర్టిఫికేట్, తండ్రికి ఇంకా తీసుకోలేదు కదా, తల్లిది తీసుకోలేదు డెత్ సర్టిఫికేట్, 2 ఆధార్ కార్డులు. 10వ తరగతి కాబట్టి చదివి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎప్పుడన్నా పండుగలకి హాలిడేస్ వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు మన జియో వెళ్ళింది కదా సార్, అది ఇస్తారు. వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఏం లేదు, చదువుకునేటట్టు మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే సెటిల్. మెయిల్ చేసిన కోర్టు పంపి 6th పేరెంట్ జంగేశ్వర్. ఏ స్కూల్? జైనూరా ఆశ్రమ స్కూలా? నువ్వు 5th? 4th అంటే ఈ 5thలో ఇప్పుడు వాడలేదు. తల్లి ఎప్పుడు ఏంటి? తల్లి డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాం. తల్లిది రెసిడెన్సీ లేదని రాద్దాం మనం.
ఎవరి దగ్గర ఉంటావు? మళ్ళీ అక్కడ పీటీజీలో ఉంటావు మరి? ఏకలవ్య ఇంగ్లీష్ ఏమన్నంతగా ఏకలవ్య స్కూల్, ఏకలవ్య స్కూల్ ఉంటావు కదా? ఇక్కడ ఎక్కడ జైనులు ఉందా ఏకలవ్య స్కూల్? చార్మినార్లో ఉంది, ఇటు ఒకటి ఉంది కదా కుట్నూరులో దగ్గర అవుతుంది. ఉట్నూరులో ఏమైతే చదువుతాను రెసిడెన్షియల్ స్కూల్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆశ్రమ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇప్పుడు సిక్స్త్ అయిపోయిందా? 6వ తరగతి చదువుతుంది. 6వ తరగతి అయిపోయింది. 6th అయిపోయింది. 7th ఇప్పుడు పోతే నువ్వు పోస్ట్ సర్టిఫికెట్లు అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఇచ్చేస్తే దాని ప్రకారం మనం వీళ్ళని ఎక్కడ ఉంచాలి ఏంటిది అనేది సెట్ చేద్దాం. ఇప్పుడు 4000 నచ్చేది కూడా ఉంటుంది సార్? ఉంటుంది, కానీ ఇక రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలి. రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే రాదు. అయితే ఒక వ్యక్తికి ఒకటే ప్రభుత్వ పథకం వర్తిస్తుంది అన్నట్టు.